నమస్కారం అండి. అది మనం ఈ రోజు నేను చూస్తున్నాము ఈ 2 days నుంచి హైడ్రా రోడ్ సైడ్ కావచ్చు లేకపోతే బిల్డింగ్లు కావచ్చు మొత్తం పౌరపడుతుంది. సో దాని మీద మీ వాస్తవంగా ఎప్పటి నుంచో కబ్జాలు గురైపోయింది హైదరాబాద్ సిటీ. మన రాజధాని తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఎప్పటి నుంచో కబ్జాలకు ఆలవాలమై ఇష్టానుసారంగా కబ్జాలు చేసుకుని గవర్నమెంట్లో ఉన్నటువంటి లొసుగులు ఉపయోగించుకుని భూములను ఆక్రమించుకుని అన్యాయంగా అమ్మేసుకున్నారు చాలా మంది దుర్మార్గులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైడ్రా వచ్చి దాన్ని క్లియర్ చేయాలని, శాశ్వతంగా గవర్నమెంట్ భూమి ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని హైడ్రా ప్రయత్నిస్తుంది. ఇది మాత్రం ఒక విధంగా నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలి, కానీ చేస్తున్నటువంటి పనిని మాత్రం మనం అభినందించాలి. ఎందుకు అభినందించాలంటే చాలా కాలంగా ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు గవర్నమెంట్ రాజకీయ నాయకులను అడ్డు పెట్టుకుని కబ్జాలు చేసి నాలాలు ఆక్రమించడం, పార్కులు ఆక్రమించడం, పర్యావరణాన్ని దెబ్బతీయడం చాలా ఘోరంగా జరుగుతుంది. కాబట్టి హైడ్రా ఈ రకంగా మంచి మేలే చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గట్స్ ఉన్నటువంటి ఆఫీసర్ అందులో ఉండడం రంగనాథ్ గారు నిజంగా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఆయన చేయాలి. కొంచెం నష్టం జరిగినా, కొంచెం ఇబ్బంది జరిగినా కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి పరిస్థితుల్లో నిలబడి ఖచ్చితంగా చేస్తేనే భావితరాలకి మన హైదరాబాద్లో పర్యావరణం ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా మంది దుర్మార్గులు ఈ గవర్నమెంట్ భూముల్ని ఆక్రమించుకుని పెద్ద పెద్ద చెట్లు కొట్టేసి సర్వనాశనం చేశారు హైదరాబాద్ని చాలా వరకు. కాబట్టి ఆ కొనుక్కున్నటువంటి అభాగ్యులకి న్యాయం చేయాలి ప్రభుత్వం. ఖచ్చితంగా న్యాయం చేసి హైడ్రాని ఇంకా బలోపేతం చేసి ఎక్కడ ఏ గవర్నమెంట్ ఆస్తులున్నా దాన్ని కాపాడే బాధ్యత హైడ్రా తీసుకోవాలి. ఇలాంటి సమయంలో చేస్తే చిరస్థాయిగా రేపు పొద్దున చెడ్డ పేరు వచ్చినా చిరస్థాయిగా రేవంత్ రెడ్డి పేరు మాత్రం ఖచ్చితంగా నిలుస్తుందని చెప్తాను. నేను ఈ హైదరాబాద్ వాసిగా గత 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను. అప్పట్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయాయి. ఎవరెవరు ఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి లొసుకులు అడ్డు పెట్టుకుని సొంతం చేసేసుకుని తక్కువ ధరలకే కొట్టేసి విచ్చలవిడిగా అమ్మేసి అమాయకుల దగ్గర డబ్బు కొట్టేసి డబ్బు చేసేసుకున్నారు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అభాగ్యులు అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేసి ప్రభుత్వం అండగా నిలబడితే ఈ చెడ్డ పేరుని తప్పించుకోవచ్చు. హైడ్రా అనేది హైదరాబాద్కి ఒక సంజీవంలా పనిచేస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. భావితరాలు బ్రతకాలంటే ఇవాళ హైడ్రా లాంటి సంస్థ ఉండాలి. ఎందుకంటే పర్యావరణ చెట్లు పెంచి జాగ్రత్తగా ఆక్సిజన్ లేకపోతే రేపు పొద్దున్న కొన్ని సిటీలు ఆక్సిజన్ లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి మనం చూస్తున్నాం. కానీ హైదరాబాద్కి అలాంటి దరిద్రం రాకుండా ఉండాలంటే హైడ్రా ఉండాలి. అయితే ఇంతకు ముందు మనం చూసాము వాళ్ళ బ్రదర్స్ ఏదైతే మన దుర్గం చెరువు దగ్గర ఉందో కనీసం నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు. అదే పేద ప్రజలకు నోటీసులు ఇవ్వకుండా కూడా కూలగొడుతున్నారు అని చెప్పేసి అవన్నీ బట్టి మాటలండి. గవర్నమెంట్ ఏది చేస్తున్నా ఖచ్చితంగా చేస్తుందని చెప్పి నేను వింటున్నాను. ఎందుకంటే నష్టపరిహారంలో కొంచెం జాప్యం అవడం జరుగుతుంది. గవర్నమెంట్ పని అనేది జాప్యం అవడం జరుగుతుంది. ఏదేమైనా 20-30 సంవత్సరాల క్రితం కూడా ఆక్రమించుకున్నటువంటి ల్యాండ్స్ ఇవాళ క్లియర్ చేస్తున్నారంటే చాలా గట్స్తో కూడుకున్న పని. కానీ పేదవాడు మధ్యతరగతి వాడు అన్యాయం అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా చేస్తే మాత్రం మీకు మంచి పేరు వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా వెళ్ళండి, చేయండి. ఖచ్చితంగా ప్రపంచ చిరు వ్యాపారులు ఉంటారు, రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు, చిన్నప్పుడు తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ రోజు అది గడిస్తేనే వాళ్ళకి గడుస్తుంది, అంటే ఆ రోజు పూట గడుస్తుంది. సో అలాంటిది ఉన్న ఫలంగా వాళ్ళని పాల్గొట్టేస్తే వాళ్ళ రోడ్డు మీద పడేస్తే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ చాలా మంది మాట్లాడే మాటలు వెర్రి మాటలు ఇవే మాట్లాడుతున్నారు. ఎందుకంటే చిన్నగా వ్యాపారం మొదలు పెట్టుకుని అక్కడ స్టాండర్డ్ గా కట్టేసుకుని ఆక్రమించేసుకుంటున్నారు, ఫుట్పాత్లన్నీ ఆక్రమించేసుకుంటున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్. వాస్తవంగా పేదవాడు బతకడానికి బండో లేకపోతే ఇంకోటో పెట్టుకుని బతకొచ్చు, కానీ ఆక్రమణకు గురైపోతున్నాయి. షెడ్లు కట్టేస్తున్నారు, పెద్ద పెద్ద షెడ్లే వేస్తున్నారు. మేము గత 10 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం అంటున్నారు. అదే 10 సంవత్సరాలుగా ఉంటే నీ భూమి అయిపోద్దా చెప్పు. ఇవాళ నాకు కృష్ణకాంత్ పార్క్ కాడ ఏదో చిన్నది బండి పెట్టుకుంటా, తర్వాతమో మన టెంట్ వేసుకుంటా, తర్వాతమో శాశ్వత నిర్మాణం చేస్తే సొంతం అయిపోద్దా? ఇది ఎవరైనా బుర్రతో ఆలోచించాలా. వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గం ఏంటంటే కొంతమంది కావాలని చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ ఫుట్పాత్లన్నీ ఆక్రమణ చేసుకుని ఏదో రకంగా ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకుంటే ఎవరు తప్పండు. కానీ పెద్ద పెద్ద ఆక్రమణ చేసి దారులను దిగ్బంధనం చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇవాళ అన్ని కూడా క్లియర్ చేయవలసిన అవుతుంది. ఒకడు ఎవడో అన్నాడు, ఆ ముస్లిం నాయకుడు ఎవరు అని, క్లియర్ చేస్తుంటే 8 సంవత్సరాల నుంచి ఉన్నాడంట.
రేపు ఫోన్లే బతకండి అంటే అలా ఆక్రమణ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే ఇంకేమైవాలో హైదరాబాద్ భవిష్యత్తు ఇవ్వాలో. ప్రపంచ రాజధానిగా ప్రపంచంలో నెంబర్ 1 సిటీగా తయారు చేసుకుంటున్న మనం పేదవాడి పట్ల కర్కశంగా ఉండాలని ఎవ్వడు చెప్పడు. పేదవాడు బ్రతకాలి, ఖచ్చితంగా బ్రతికే అవకాశం మనం కల్పించాలి, గవర్నమెంట్ కల్పించాలి. కానీ ఆక్రమణకు గురి చేసి అభివృద్ధిని ఆటంకపరిచేటటువంటి ఎలాంటి కట్టడానైనా కూల్చిపరేయాలి. అది మేము కోరుకునేది. థ్యాంక్ యూ.